వెల్కమ్ టు మై టీవీ. ఈ రోజు న్యూస్ లోని ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సాదరంగా ఆహ్వానించిన జనసేనాని. తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలనా దరఖాస్తులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి లోగో ఆవిష్కరణ. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరపడానికి సజ్జల ఎవరు అని ప్రశ్నించిన తెలుగునాడు అంగన్వాడీ సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై మండిపడిన విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ పార్టీ కార్పొరేటర్లు నాయకులపై వాసుపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు వెల్లడి. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడంతో తనకు పార్టీ మారినట్లుగా అనిపించడం లేదని, సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో తాను పవన్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువజన విభాగంలో పనిచేశానని, ఇప్పుడు మళ్లీ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉన్నానని, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే మొదటి రోజే సినిమా చూస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తానని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సహారం అన్నకు కూడా అందిస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికీ తెలుసు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను, ఏ విధంగా పనిచేశాను, ఎంత డెడికేట్గా ఉన్న అందరికి కూడా తెలుసు. సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి, నేను 2009లో వచ్చాను, అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క ఇతర మంత్రులు కలిసి సచివాలయంలో ప్రజాపాలనా దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన లోగోను ఆవిష్కరించారు. ఇవి గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి. 6 పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిస్సహాయులకు సహాయం అందించడమే తమ లక్ష్యమని, ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము 6 గ్యారెంటీలు హామీ ఇచ్చామని, డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పాటైందని, జనవరి 7వ తేదీలోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు. గురువారం నుంచి గ్రామ వార్డు సభలు ఉంటాయన్నారు. ఈ సభల ద్వారా 6 గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది.
శిశు సంక్షేమ శాఖ మంత్రి లేకుండా అంగన్వాడీలతో చర్చలు జరపడానికి సజ్జల ఎవరు అని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 16 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టే అయినా లేదన్నారు. కళ్ళుండి చూడలేని దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అదే పొంగల్ వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మాట్లాడదామని, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు జీతాలు పెంచుతామని, అంటే మీరు ఏ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ మీరే వస్తారని కళ్ళగంటా ఉన్నారా? దానితో పాటు సిగ్గుండాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమైపోయారు? మొన్న ఎప్పుడో వచ్చేసి ఆవిడ చేయాల్సిన దానికంటే చేసే ఇంతకన్నా సాధ్యపడదు అని చెప్పేసి కనీసం బాధ్యత రహితంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కనీసం ఆ శాఖ మంత్రి లేకుండా ఏమండి వీళ్ళు చేసినటువంటి సంప్రదింపులు ఏంటి? అంగన్వాడీ వర్కర్స్తో హెల్పర్స్తో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ శాఖ మంత్రి గారు? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు? అరే మీ శాఖ మంత్రి గారు కనపడరు. ఇక అసలు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థ బయటకు వచ్చి 15 రోజులుగా రోడ్డు మీదకి వచ్చిన అసలు ఆయన నోరుప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి. ఎంత బాధ్యతారహితం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడున్నారా ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు? ఏ రోజన్నా వాళ్ళ సమస్యల పట్ల స్పందించారా? ఏ రోజన్నా వాళ్ళు ఉన్న ఇబ్బందుల గురించి ఆలోచించారా? 16 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కరోజు ఆ మంత్రి గారు వచ్చి వాళ్ళని పిలుచుకొని అమ్మ మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు సమ్మెకు దిగారు, ఏంటి మీకు కావాల్సిన అడిగిన పరిస్థితి ఉందా? తాము మీలాగా ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళం కాదని, పబ్లిసిటీ కోసం అంతకంటే కాదని, తమకు ప్యాకేజీ ఇచ్చే స్థాయి దమ్ము నీకు ఉందా వాసుపల్లి అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ ప్రశ్నించారు. దక్షిణ కార్పొరేటర్లు నాయకులు ప్యాకేజీలు తీసుకొని నిరసనలు చేస్తున్నారంటూ వాసుపల్లి చేసిన వ్యాఖ్యలను సీతంరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విశాఖ 35వ వార్డులో మీడియాతో మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వాసుపల్లి గణేష్ విభజించు పాలించు అనే విధంగా పనిచేస్తున్నారని, లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి వేల రూపాయలు దానం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కొంతమంది వార్డు నాయకులతో ఎమ్మెల్యే కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే అండతో వారు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారని, ప్రజలంతా అన్ని విషయాలు గమనిస్తున్నారని హెచ్చరించారు. చాలాసార్లు అధిష్టానాన్ని కూడా చెప్పాం ఆ నాయకుడి పట్ల, ఆయన ప్రవర్తించే తీరు పట్ల. షాపులు అమ్మటం, మార్కెట్ యార్డ్లో షాపులు అమ్మేయటం, ఇల్లు అమ్మేయటం. ఇల్లు ఇలాంటి వాటికి 31 వార్డులో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఏమైనా దళారీ పనులు చేయాలంటే వాళ్ళిద్దరిని తిప్పి మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మార్కెటింగ్లు పెడతాయి, మార్కెటింగ్ ఆఫీసర్ని, మార్కెటింగ్ మేనేజర్ని, అవుట్సోర్సింగ్ అన్నీ చేస్తాయి. ఈయనకి ఆ 2-3 ఉంటే వాళ్ళే మార్కెటింగ్ ఏజెంట్లు. ఎక్కడ ఏముందో కొట్టు రావటం, ఈ చేయటం, ఒక 5,000 రూపాయలు ఇవ్వటం, దాన్ని ఫోటో తీయటం. ఎంత నీచం అంటే వారి తాలూకా మొన్న ఈ మధ్య నేను చూసా, 2-3 మన వాళ్ళతో కూడా చెప్పా. ఒక డెడ్ బాడీ ఫ్రీజర్లో పెట్టుంటే ఆ బాడీ మీద 5,000 పెట్టి ఇలా చూడటం, ఆ ఫోటో తీయడం, నవ్వడం. మరి నువ్వు చావుకి వెళ్ళావా, దేనికి వెళ్ళా? లేదంటే ఒక చనిపోయిన వ్యక్తి తాలూకా ఫోటో తీసి ఆ ఫోటోకి ఇలాగ 5,000 తగిలించటం. ఏంటంటే ఇది ఎప్పుడూ లేదు ఇంతకుముందు. ఇది కూడా నాలాంటి మీలాంటి వాళ్ళని చూసి భయం వేసి ఇదేదో దానం అంటే ఏంటి, గుప్తంగా చేయాలి. కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డు కొత్త గాజువాక హైస్కూల్ రోడ్లో మండలాధ్యక్షుడు గూటూరు శంకర్రావు అధ్యక్షతన మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నరసింహరావు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల వైద్యాన్ని ప్రజలకు చేరవ చేయడమే లక్ష్యంగా ప్రాంతాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దేశం ఎక్కడైనా వైద్య సేవలు పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు, బాటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన కర్ణంరెడ్డి నరసింహరావు గారు బీజేపీ కన్వీనర్ అయిన గాజువాక, ఆయన ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఐ, డెంటల్, ఈసీజీ అన్నీ ఫ్రీగా చెక్ చేసి వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఇది ఏర్పాటు చేసినందుకు గాజువాక కన్వీనర్ గారికి మా వార్డు తరపున మరియు కేఎన్ఆర్ ఫౌండేషన్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
మన గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ యొక్క ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 67వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వారికి టెస్టులు బీపీ, షుగర్, అదేవిధంగా కంటికి సంబంధించి దంత వైద్యం మరియు చెవులకు సంబంధించినవి, క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేయడంతో పాటు అవసరమైతే వారికి ఆపరేషన్ కూడా చేయించి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందవచ్చు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి 320 మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ తుళ్లూరు మండలంలో తమ సిబ్బంది నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలియజేశారు. స్థానికులు కూడా ఇలాంటి సంఘ వ్యతిరేకుల గురించి సమాచారం చెప్పాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సుప్రజ తెలియజేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్ఈబి సిఐ మారయ్య బాబు సిబ్బందిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. 2022లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది. సో అతని దగ్గర ఈ క్వాంటిటీని మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ 1,10,000 రూపీస్ వర్త్ అండ్ 387 బాటిల్స్ NDPL బాటిల్స్ అండ్ 22 బియర్ బాటిల్స్. ఈ టీం ఎవరైతే బాగా పనిచేశారో మరియ బాబు, యాంతోనీ, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా మా సబ్ డైరెక్టర్ గారు రవిప్రకాష్ సార్ అందరినీ అభినందించడం జరిగింది. సో ఇక్కడికి ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి, మీరు ఇలాంటివి ఏదైనా యాక్టివిటీస్ మీకు దృష్టిలో ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మాకు కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తే మేము ఖచ్చితంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి వర్కౌట్ చేస్తాం. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మాకు ఏ విషయమైనా తెలుస్తుంది, గట్టిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది నూతన సంవత్సరం సందర్భంగా తెచ్చిపెట్టారు అమ్మటాన్ని అలా అని కాదు, రెగ్యులర్గా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారని తెలుస్తూ ఉంది. మనకు ఇన్పుట్స్ ప్రకారం మనం టీం పెట్టుకొని పెట్టడం జరిగింది. రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉంటాడు అని అనేది తెలిసింది. మనం ఇంకా సప్లయర్ని రమేష్ని కూడా పట్టుకుంటే ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. దాని మీద కూడా టీమ్స్ పెట్టున్నాం. పల్నాడు జిల్లా వినుకొండలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన అంగన్వాడీలను వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్ద సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే వచ్చి వినతి పత్రం తీసుకునేంత వరకు వెళ్లేది లేదని బైఠాయించారు. అంగన్వాడీల నిరసన 16వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ పరిధిలో ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్సీ హనుమంతరావు ఇల్లు ముట్టడించారు. ప్రధానంగా జీతాలు పెంచాలని, తమను రెగ్యులర్ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత, జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హనుమంతరావును కలిసే వరకు కదలబోమని, రోడ్డుపైనే భోజనాలు చేస్తామని తేల్చి చెప్పారు. శుభవార్తలు లేవండి, మొన్నటి వరకు ఆగండి అన్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ పండగ అన్నారు. పండగ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు పెంచుతారు? మేము అనుకున్నది ఏంటంటే వారం రోజులకే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం. వారం పోయి ఇప్పటికీ 16 రోజులైంది. 16 కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలైనా కూడా మేము ఈ పోరాటం సాగిస్తాం సార్. మాకు జీతాలు పెరిగాయని చెప్పినప్పుడే ఈ సమస్యని మేము ఇచ్చేస్తాము. తప్పితే అప్పటి వరకు ఈ నిరవధిక సమ్మెని మేము ఆపము. మాకు తోడు మా సంస్థ వాళ్ళు కూడా, మా అందరూ అంగన్వాడీ వర్కర్లు, ఆయాలందరూ మాకు తోడుగా ఉన్నారు. మేము వచ్చి మా శిబిరాల్లో కూర్చొని ఆ వార్త, శుభవార్త వినేంత వరకు, అంటే మా జీతం పెరిగిందనే వార్త వినేంత వరకు కూడా మేము సమ్మెని కొనసాగిస్తామని చెప్తున్నామండి. మమ్మల్ని ఇక కనికరించండి. ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా కూర్చోబెడతారు? మేము ఆడవాళ్ళమే, పిల్లలు ఉన్న వాళ్ళమే. వీళ్ళకి పౌష్టికాహారం, వాళ్ళకి పౌష్టికాహారం అంటున్నారు. మేము 11:30 వేళల్లో ఏం పౌష్టికాహారం తింటామండి? మా పిల్లల్ని ఏం చదివించుకుంటామండి? ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేయలేకపోయారని అరకలోయ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి శివేరి దొన్నుదొర ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న సొంత సైన్యమే ఆయనకు నమ్మటం లేదని అన్నారు. ఇప్పటి వరకు సిపిఎస్ మీద, తమకు జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తుంటే ఇప్పుడు అంగన్వాడీలు, తాజాగా జగన్ సైన్యమైన వాలంటీర్లు కూడా సమ్మెబాట పట్టారని, ఇక జగన్ పని అయిపోయిందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా వాడుకుంటారు. తన పని అయిన తర్వాత ఎవరినైనా ఎంతటి వారైనా గాలికి వదిలేస్తుంటారు. తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన నైజం, ఆయన లక్షణం కూడా అలాంటిదే. ఎలక్షన్ ముందు ఆయన అనేక విధాలుగా మాట ఇచ్చాడు. నాది మాట తప్పని వంశము, మడమ తిప్పని వంశం అన్నాడు. కానీ ఆయన మాటకి చేతకి ఎక్కడ పొంతన లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే విశ్వసనీయత లేని మనిషి. ఇలాంటి మనిషి యొక్క పాలన ఎలా ఉంటుందో ఈ 4.5 సంవత్సరంలో ప్రత్యక్షంగా కల్లారా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, గమనిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఆయన ఈ ప్రజలు కూడా చేసింది కూడా ఏమీ లేదు. విపరీతమైన ధరలు పెంచారు. కొనుగోలు చేయలేక మధ్యతరగతి సామాన్య ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఓట్లేసి గెలిపించినటువంటి ఈ పులివెందల ప్రజలకే ఆయన ఏం చేయలేకపోయాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదిప్రాజ్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 15 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమ పోరాటం ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ స్పందించకపోవడంతో పెందుర్తి జోన్ అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారు కె బృందా, పెందుర్తి జోన్ అంగన్వాడీ నాయకురాలు లెక్కల దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కనుక ఇలాగే కనుక మాట్లాడితే ఇదే ప్రభుత్వం ముందు వైఖరిగా ఉంటే మేమేంటో 2 నెలలు మేము చూపిస్తామండి. ఎందుకంటే మేము 1,25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. 1,25,000 ప్రతి కుటుంబం 5 ఉంటామండి. కుటుంబం 5 ఇంటూ 1,25,000 వేసుకుంటే ఎంతమంది అవుతారో చూసుకొని దాన్ని బట్టి మాట్లాడితే సరిపోతుందండి మన ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఎందుకండి? ప్రభుత్వం ఈ కార్యకలాపాలు ఎందుకండి? మరి ఎమ్మెల్యేకి 2 లక్షలు ఎందుకండి? ఎంపీలు 250 ఎందుకండి? అయ్యే జీతాలు మా జీతం వారికి ఇచ్చి వాళ్ళ జీతం. అంగన్వాడీ సమ్మె చేస్తున్నట్టు ఆయన చాలా వెటకారంగా మాట్లాడారండి. ఈ మహిళల మీద సాధికారతతో ఉన్న ప్రభుత్వం అని చెప్తున్న బొత్స సత్యనారాయణ గారికి ఈ మాటలో న్యాయం ఎక్కడుందా అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మా 15 రోజుల నుంచి ఆకలి మంటలు ప్రభుత్వానికి తెలియట్లేదా? మంత్రి రోజా గారితో కలిసి మన ముఖ్యమంత్రి గారు నిన్న క్రికెట్ ఆడుతున్నారు అంటే మహిళలందరూ ఆకలి మంటలతో రోడ్ల మీద అలమటిస్తుంటే ఆయన విలాసం కోసం ఆటలాడడం ఏమైనా బాగుందా అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మాకు మా సమస్యల మీద గాని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేమందరం కూడా జిల్లాల వారీగా కాదు మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు కూడా. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఫైర్ అయ్యారు. విశాఖ పాతనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన స్కామ్లను ఒక్కొక్కటిగా బయట పెడతానని ఇక నుంచి ఆయనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మధురవాడలో 5 ఎకరాల భూమిని తీసుకున్న వాసుపల్లి అది ఎన్నో విడత ప్యాకేజీ కింద ఇచ్చారో కూడా తెలియజేయాలని, లేకుంటే తామే త్వరలోనే ఆ విషయాన్ని కూడా బయట పెడతామన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఆఖరికి టీటీడీ లెటర్లు కూడా అమ్ముకుంటున్నారని ఏకంగా సొంత పార్టీ నాయకులు ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా సాదిక్ గుర్తు చేశారు. సో ఎవడే ప్యాకేజ్ తీసుకున్నాడు? అది 3వ విడత ప్యాకేజా లేకపోతే 4వ విడత ప్యాకేజీలో భాగంగా ఈ 5 ఎకరాలు తీసుకున్నాడా ఏంటా అనేది తొందరలో బయట పెడతాం. ఈ రోజు నుంచి ఈ మీడియా సమావేశం ద్వారా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ పైన, ఆయన తాలూకు అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో రోజుకో స్కామ్ బయట పెడతాం. ఎందుకంటే ఆయన మా పార్టీ అధ్యక్షులకు కానీ, మా పార్టీ సభ్యులకు కానీ, మన జన సైనికుల గురించి కానీ ఆయన ఏ విధంగా మాట్లాడితే ఎవడు చూస్తూ ఊరుకోము. ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి
లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోని ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్న పరిస్థితి ఎక్కడా లేదు. అది నిజంగా చెప్పాలంటే ఈ దక్షిణ నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అనుకుంటున్నాను. అంటే అవినీతి ఏ స్థాయిలో, ఏ తారాస్థాయిలో మనోడి దగ్గర ఉందంటే లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. మొన్న చెప్తున్నాడు కదా, ఆయన తాలూకా పిఏ తాలూకా అవినీతి లేళ్ళు ఏముందో మొన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. సో నువ్వా మన గురించి మాట్లాడేది? నువ్వు ఏ ప్యాకేజీలు తీసుకున్నావు ఏంటో తొందరలో ప్రెస్ మీట్ పెట్టి రోజుకో స్కామ్, నువ్వు చేసిన అవినీతులన్నీ కూడా రోజుకో స్కామ్ బయట పెడతావు. అలా అంటే ఈరోజు ఈ టాపిక్ వరకు పెట్టి నెక్స్ట్ రేపటి నుంచి ఆయన చేసే స్కామ్, రోజుకో స్కామ్ గురించి ఒక టైటిల్ పెట్టి ఆ స్కామ్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు నాయకులపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని 28వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్లంతా ప్యాకేజీలు తీసుకుని మాట్లాడుతున్నారని అనడం ఎమ్మెల్యేకు తగదన్నారు. గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన విషయం మర్చిపోయావా వాసుపల్లి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ఉంటూ మీరు ఎంతకు అమ్ముడుపోయారు అంటూ ప్రశ్నించారు. కేవలం ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలను పాటిస్తూ నేటికి ఎటువంటి మీడియా సమావేశాలు నిర్వహించలేదని, మమ్మల్ని ఎటువంటి ప్యాకేజీలతో కొనలేరని విషయాన్ని వాసుపల్లి గణేష్ గుర్తించాలని హెచ్చరించారు. సూటిగా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని, పసుపు నీళ్ళతో కడిగి శుభ్రపరిచావు, అదే వైఎస్ఆర్ పార్టీ నువ్వు కండువా వేసుకోకుండా అధికారాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు నువ్వు ఎంత ప్యాకేజ్ కమిడిపోయావు వైఎస్ఆర్ పార్టీకి? నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను, దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద గెలిచిన మా వ్యక్తుల్ని, మా మనోభావాల్ని దెబ్బతీయద్దు దయచేసి. ఎందుకంటే గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు మాట మేరకు మేము ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు వరకు, కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ప్యాకేజీలకు అమ్మిడిపోయామని, మమ్మల్ని ఎవరు కూడా డబ్బులతో కొనలేరు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులవి. దయచేసి మీరు ఇంకొకసారి కానీ ఇదే మాట కానీ కంటిన్యూ అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లే కాదు, నాయకులు కూడా, ఒక కార్యకర్త కూడా మీకు నిలబడరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నిన్న ఏదో ఏ ఆలోచనలో మీరు అన్నారో తెలీదు, మీకు ఏ పార్టీ టచ్లో ఉన్నారో వెళ్ళిపోండి. రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును సీతంరాజు సుధాకర్కి కేటాయించాలని, అలా కాకపోతే రెబల్ అభ్యర్థిగానైనా సీతంరాజు సుధాకర్ పోటీ చేస్తారని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. 35వ వార్డు పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సీతంరాజు సుధాకర్కు సీటు కేటాయించాలని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం నియోజకవర్గంలోని అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పార్టీ నాయకులపై కక్ష సాధింపు దిశగా పనిచేస్తున్నారని, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వలసగా వచ్చిన వారికి వాసుపల్లి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దొట్టే విధంగా ఎవరైతే ఆ రోజున వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని కొట్లాటలు చేశారో వారందరినీ కూడా ఆయన మనసులో పెట్టుకొని ఏనుగు దంతాలు వేలే చూపించే దంతాలు వేరు, లోపల ఆహారం తీసుకునే దంతాలు వేరు. అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్పై చూపించే మాటలు వేరు, లోపల ఆయన వైఎస్ఆర్సీపీ కేడర్ పైన చూపిస్తున్న కక్ష సాధింపు చర్యలు వేరు. అటువంటి నాయకులతో అయితే వైఎస్ఆర్సీపీ జెండా 2024లో రెపరెపలాడడం కష్టమని, కష్టసాధ్యమని. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానీ, ప్రజలకి సమస్యలు నిత్యం తలెత్తుతున్న యూజీడీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఏ సమస్యల మీద కూడా సమాధానం చెప్పకుండా ఏపీలో ఇంకా ఆడటానికి ఏముంది సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన
విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసి ఆడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ ఆటలాడుకుంటున్నారని, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ, అంగన్వాడీ కార్యకర్తలతో సైకో జగన్ ఆడుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు, కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశరకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడిలో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరులు అంటున్నారు, ఏంటి అందరూ మా పలుచగా ఉన్నారంటే ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వై మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి అని. ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సాదరంగా ఆహ్వానించిన జనసేనాని. తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలనా దరఖాస్తులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి లోగో ఆవిష్కరణ. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరపడానికి సజ్జల ఎవరు అని ప్రశ్నించిన తెలుగునాడు అంగన్వాడీ సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై మండిపడిన విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ పార్టీ కార్పొరేటర్లు నాయకులపై వాసుపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.